చంద్రబాబు నాయుడు యూజ్ అండ్ త్రో రకం. పవన్ కళ్యాణ్కి ఆ విషయం అర్థం కావటం లేదు. ఇది ఒకవైపు కొన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కొందరు చేస్తున్న విమర్శ ఒకటి. రెండు, ఆయన సామాజిక వర్గానికి చెందిన కాపుల నుంచి కూడా వస్తున్న కామెంట్. దీంతో మీ స్పందన ఏంటి? ప్రాబ్లం ఎక్కడొస్తుందని అంటే సతీష్ గారు చాలా మంచి ప్రశ్న. దీనికి కూడా దీని ద్వారా ప్రజలకి పవన్ కళ్యాణ్ గారిని సరిగా అర్థం చేసుకోకపోతే ఈ కామెంట్ వస్తుంది. ఓకే, ఎవరో చాలా గొప్ప మేధావి ఆయన ఇన్ని ఇచ్చేస్తారని అంటే అంతకంటే ఫూలిష్ థింగ్ ఇంకోటి లేదు. ఎందుకంటే మీకు తెలుసు, నేను గతంలో 13 సంవత్సరాల బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి కాన్షీరామ్ గారితో తిరిగిన వ్యక్తిని. ఉద్యోగం చేస్తూ బ్యామ్సఫ్ కన్వీనర్గా చేశాను. ఈ విజయవాడలో బ్యామ్సఫ్ కన్వీనర్గా కృష్ణా గుంటూరు జిల్లాలో అనేక వందలాది మీటింగ్లు పెట్టిన చరిత్ర ఉంది నాకు. నేనే పవన్ కళ్యాణ్ గారితో ఏకాంతంగా 2 సార్లు గంటన్నర 2 గంటలు మాట్లాడాక ఆయన ఆలోచన విధానాన్ని నేను అర్థం చేసుకొని ఉద్యోగానికి రిజైన్ చేయడానికి సిద్ధపడ్డానంటే 5.5 సంవత్సరాల సర్వీస్. ఆల్ మై బ్యాచ్మేట్స్ ఆర్ కమిషనర్స్ నౌ. ఎస్. పవన్ కళ్యాణ్ గారు ఎంత దూరదృష్టి ఉంది, సమాజం ఎంత ఆలోచిస్తున్నారు, సామాజిక మార్పు ఇతని వల్లే సాధ్యమని నేను బలంగా నమ్మాను. అంటే పవన్ కళ్యాణ్ గారికి దూరదృష్టి ఉండడం తప్పు కాదు, సమాజంకి సంబంధించి ఏదో చెయ్యాలని అనుకోవడం తప్పు కాదు, నేను దాన్ని తప్పపట్టట్లేదు. చంద్రబాబు నాయుడు రాజకీయాలు గతంలో చేసిన పరిణామాల నేపథ్యంలో కొందరు చేస్తున్న విమర్శలు ఇవి. అలాగే ఇప్పుడు మీ అభ్యర్థులకు సంబంధించి జనసేన బదులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన కండువా కప్పుకొని అభ్యర్థులు అవ్వటం కూడా చాలామంది ఉదహరిస్తున్నారు. అంటే మీడియాలో కానీ అక్కడ ఇక్కడ వచ్చినటువంటి దీనివల్ల కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఈరోజు నాకు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే ఈ నోట ఆ నోట అన్ని నియోజకవర్గాలలో పొత్తునే ఆశీర్వదించారు. మా జనసేన నాయకులు కానీ ప్రజలు కానీ, మీరు ఇందాక ఏదో అన్నారు సామాజిక వర్గాలు కానీ, అందరూ కూడా ఈరోజు పొత్తుని పూర్తిగా ఆశీర్వదించారు. అధికారంలోకి తీసుకురావాలనే దృఢ